మాజీ సీఎం కేసీఆర్ భద్రాచలానికి 100 కోట్లు 1000 కోట్లు ఇస్తారని వాగ్దానాలు చేసి కనీసం 100 రూపాయలు కూడా కేటాయించలేదని విమర్శించారు సిపిఎం నేత సుదర్శన్. రేపు జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనను సిపిఎం పార్టీ స్వాగతిస్తుందని తెలిపారు. ఏపీలో కలిపిన 5 పంచాయతీలను తిరిగి తెలంగాణకు తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. పెండింగ్లో ఉన్న పోడు పట్టణాలను తక్షణమే ఇవ్వాలని అన్నారు. పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలని, నిరుపేదలకు ఇళ్లు, పెండింగ్లో ఉన్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను ఇవ్వాలని కోరారు. ఏమి వాగ్దానాలు చేస్తారు అని ఎదురు చూడటం సహజం. కారణం ఏమిటి అంటే గత ముఖ్యమంత్రి భద్రాచలానికి అనేక వాగ్దానాలు చేశారు కేసీఆర్. ఒకసారి 100 కోట్ల రూపాయలు ఇస్తామని చేశారు, ఒకసారి 1000 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పేసి వాగ్దానం చేశారు. కానీ 100 రూపాయలు కూడా ఇవ్వలేదు. చేసిన ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా ఆయన నెరవేర్చలేదు. కరకట్ట నిర్మాణం చేయలేదు, లూయిస్ సమస్యని పరిష్కారం చేయలేదు, రామాలయం అభివృద్ధికి తగిన నిధులు కేటాయించలేదు, పక్కాయిల నిర్మాణం చేయలేదు, అట్లాగే కాలనీలని మార్చి మెరక వీధుల్లో మెరక ప్రదేశాల్లో నిర్మిస్తామన్నటువంటి వాగ్దానాన్ని నెరవేర్చలేదు. అయితే ఇవన్నీ సమస్యలుగా ఉన్నాయి. ఈ సమస్యలు ఈ ముఖ్యమంత్రి గారైనా పరిష్కరిస్తారు అని చెప్పేసి అనేటటువంటి ఆశతోని భద్రాచలం ప్రజలే కాదు, జిల్లా ప్రజలు, ఉమ్మడి జిల్లా ప్రజలు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. భద్రాచలం చుట్టుపక్కల ఉన్నటువంటి 5 పంచాయతీలైనా సరే కలిపి ఈ జిల్లాలో భద్రాచలం అనేటటువంటిది ప్రధానమైనటువంటి పుణ్యక్షేత్రం. దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రంతో పాటు ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా కూడా అభివృద్ధి చేస్తామని చెప్పేసి అనేక మార్లు చెప్పారు. కానీ దాని అభివృద్ధి కోసం గత ఏ ప్రభుత్వం కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టుకొని ప్రయత్నం చేయాలి. గతంలో కొన్ని ప్రభుత్వాలు కరకట్ట దాని నిర్మాణ కాలంలో అది నిర్లక్ష్యానికి గురి కాబడింది. ఎప్పటికైనా సరే దాని మీద తగిన శ్రద్ధ పెట్టాలి అని చెప్పేసి అనేది కోరుతాము. భద్రాచలం వస్తున్నారు అని అంటే ఏమి వాగ్దానాలు చేస్తారు అని ఎదురు చూడటం సహజం. కారణం ఏమిటి అంటే గత ముఖ్యమంత్రి భద్రాచలానికి అనేక వాగ్దానాలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.